హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హోమ్మేడ్ హెన్న ఎలా చేయాలనేది. ఫస్ట్‌గా అయితే ఆకుని నీట్‌గా ఒలిచేసుకొని, ఆ తర్వాత వాటర్‌లో కడిగేసుకొని, ఒక గిన్నెలో వేసుకొని, ఇది మిక్సీ జార్‌లో వేసేసుకొని, వాటర్ ఏసుకొని, ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు డాండ్రఫ్ ఉంది అని అనుకుంటే, మన వేపాకు ఉంటుంది కదండీ! సో, ఒక కప్ అంతా వేపాకు వేసేసుకొని, ఫైన్ పేస్ట్‌గా చేసేసుకోవాలి. ఆకుగా అస్సలు ఉండకూడదు. చూడండి నేనైతే పేస్ట్‌గా చేసి, దీన్ని గిన్నెలో వేసరికి నా చెయ్యి చూడండి ఎంత రెడ్‌గా అయింది. సో, దీంట్లో ఎలాంటి వేయకుండాగా న్యాచురల్‌గానే హెన్న పెట్టేసుకొని చాలా బాగుంటుంది. సో, నా కొడుకు చూసి అమ్మ నాకు గోరంటాకు పెట్టి అనేసి ఫస్ట్ టైం అయితే మా అక్కుగాడైతే గోరంటాకు పెట్టించుకున్నాడు. నా హెయిర్ చూసారా మధ్యలో ఎంత వైట్ హెయిర్ ఉంది. అయితే ఇంకా మా ఆంటీ అయితే మొత్తం నాకు అప్లై చేసేసింది. చూడండి దీంట్లో కొంచెంగా వాటర్ తక్కువైందనమాట. ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని ఇలాగ పెట్టుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత నేనైతే 2 గంటలు 3 గంటల వరకు అలాగ పెట్టేసుకున్నాను. ఎంతసేపు పెట్టుకుంటే అంత మంచిది కదా. ఇంకా షాంపూ లేకోకుండానే ఇంకా హెడ్ బాత్ చేసేసుకున్నాను. చూడండి హెయిర్ ఎంత ఎర్రగా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్